వీడియోలో శ్రీకూర్మం గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం గ్రామంలో వెలసిన శ్రీ కూర్మనాథస్వామి ఆలయం అత్యంత విశిష్టమైనది. ఇది ప్రపంచంలోనే మహావిష్ణువు, కూర్మావతారం, తాబేలు రూపం లో పూజలందుకునే ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారు మనుషులు చెక్కిన విగ్రహం కాదు, ఇది ఒక శిలాజ తాబేలు అని నమ్ముతారు. సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ దిశకు తిరిగి ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు మరియు పశ్చిమ దిశలలో రెండు ధ్వజస్తంభాలు ఉండటం మరో ప్రత్యేకత. ఆలయంలో 108 ఏకశిలా స్తంభాలు ఉన్నాయి. వీటిపై అద్భుతమైన శిల్పకళ మరియు వివిధ రాజవంశాలకు చెందిన శాసనాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో అంతరించిపోతున్న వివిధ జాతుల తాబేళ్లను సంరక్షించే ప్రత్యేక కేంద్రం ఉంది. డోలోత్సవం, హోలీ సమయంలో, కూర్మ జయంతి మరియు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుండి రాత్రి 8 గంటలు వరకు దర్శనం ఉంటుంది. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 13 నుండి 15 కిలోమీటర్లు దూరంలో ఉంది. శ్రీకాకుళం పాత బస్టాండ్ నుండి ప్రతి 10 నుండి 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. శ్రీకాకుళం రోడ్, ఆమదాలవలస, చే ఇక్కడి నుండి ఆలయం సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. భక్తులు అరసవల్లి సూర్యదేవాలయం మరియు శ్రీకూర్మం ఆలయాలను ఒకేసారి సందర్శించేలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండింటి మధ్య దూరం కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. మరుసటి వీడియోలో శ్రీముఖలింగం ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దత్తసాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి. ధన్యవాదాలు.